దురంధర్ మూవీ తగ్గేదలే, అది ఇంటనే లేదు, అది బాక్స్ ఆఫీస్కి అసలు ఇంటనే లేదు. అది సినారియోను మొత్తము ఇవాళ దురంధర్ విరగొడుతుందట. ఒక టెర్రోడు ఇండియన్ ఏజెంట్ అయి చంపుతుంటే అదొక మూవీ లాగిలు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి వీడు రాస్తాడు. పాకిస్తాన్ని బద్నాం చేస్తున్నారు అని చెప్పి రాస్తాడు ఇండైరెక్ట్గా వాడు. చాలా లెంతీ మూవీ అనంట, క్యారెక్టర్లు అంతా బేకార్ అనంట. ఎవరు రాస్తారు? కల్చర్ మిక్స్ రాస్తారు. నాకు నీ కల్చర్ మీదనే డౌట్ ఉన్నది. ఇంత బగబగమంటనా మురిగిపోయిన టమాటాలు అని పేరు పెట్టుకొని రాతలు రాస్తున్నావు చూడు, అది మేము పాటించాలి అంటే మేము ఫాలో అవ్వాలి. నేను మీ అయ్యా తీసుకోపోయింది ఆ 1000 కోట్లకు. ఈ మూవీ అనేది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది, ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసింది, భారతీయత ఉలికి పడ్డది, మనసంతా భారత్ అని చెప్పి ఒక ఇమేజ్ అజెండా క్లియర్ కట్గా మనసులలో పెట్టింది. పుష్ప 2ను కూడా హిందీ రికార్డుల దగ్గర మనం తీసుకుంటే సర్పాస్ చేసి పడేసింది. 1000 crore క్లబ్లల్లో ఇలా ఇది 10th ఇండియన్ ఫిలిం. ఆదిత్య ధర్స్ దురంధర్ పోతూనే ఉన్నది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. దురంధర్ మూవీ తగ్గేదలే, అది ఇంటనే లేదు, అది బాక్స్ ఆఫీస్కి అసలు ఇంటనే లేదు. 7 day రికార్డు తీసుకొని చూస్తే 1000 కోట్లు దాటిందట. దురంధర్ 2 ఇవాళ అందరూ బబడి కొట్టుకుంటారు ఇట్లా అవావావావా అని. అసలు 7 రోజులలో 1000 కోట్లు ఏందిరా నాయన. పుష్ప 2 రికార్డ్స్ ఏదైతే రైజ్ ఉండదు చూడు, పుష్ప ద రైజా, ఆ సినారియోను మొత్తము ఇవాళ దురంధర్ విరగొడుతుందట. అసలు ఏం మాట్లాడుకుంటారు ఇంటర్నేషనల్ మీడియా దురంధర్కి అగెయిన్స్ట్గా? దాని మీద కూడా చర్చ చేద్దాం. బగబగ మండి ఒక్కొక్కడికి మామూలుగా మండుతలేదు. ఎట్లా కాలుతుందని అంటే, న్యూయార్క్ టైమ్స్ రాస్తుంది అమెరికాలో కూడా తోప్ మూవీ అని చెప్పి మనం వెనకటికి మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ నంబర్ 1 రేటింగ్లలో నడుస్తున్నది ఏది అని అంటే దురంధర్ అమెరికాలో అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. న్యూయార్క్ టైమ్స్ వాడు ఏం రాస్తాడు చూడు, దురంధర్ ద రివెంజ్ రివ్యూ, లైసెన్స్ టు కిల్, లైసెన్స్ అంట, సంపనీకే ఒక లైసెన్స్ అంట. ఏది? దురంధర్ మూవీ. అదొక కంప్లీట్ వైలెంట్ మూవీ అనంట. రణ్వీర్ సింగ్ రిటర్న్స్ యాజ్ అన్ అండర్ కవర్ ఇండియన్ ఏజెంట్ హూస్ పార్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ గ్యాంగ్స్టర్, పార్ట్ ఆఫ్ ఎన్ యాంటీ టెర్రర్ కిల్లింగ్ మెషిన్. టెర్రర్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక టెర్రోడు ఇండియన్ ఏజెంట్ అయి చంపుతుంటే అదొక మూవీ లాగిలు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి వీడు రాస్తాడు. పాకిస్తాన్ని బద్నాం చేస్తున్నారు అని చెప్పి రాస్తాడు ఇండైరెక్ట్గా వాడు. ఇండైరెక్ట్గా గదే కదా మాట. ఇండియన్ ఏజెంటు గదంతా రాస్తున్నాడంటే పాకిస్తాన్ పేరు బద్నాం చేస్తున్నారు అని చెప్పి రాస్తాడు. ఈడెవడు? న్యూయార్క్ టైమ్స్ వాడు. నెక్స్ట్ చూడు ఐజీఎన్లో ఏమొచ్చిందో, దురంధర్ ద రివెంజ్ రివ్యూ, ద సీక్వెల్ టు ది బాలీవుడ్స్ బిగ్గెస్ట్ హిట్ ఫాల్స్ టు ఆర్ట్లెస్ హేట్ఫుల్ ఎక్సర్సైజ్ ఆర్ ఎక్సెస్ అని చెప్పి ఐఎన్జీ ఏం చేస్తుంది అని అంటే, ఇంకా డీటెయిల్గా పోతే, ప్లేస్ డైరెక్ట్లీ ఇంటూ ఎ వొలటైల్ పొలిటికల్ ఎమోషన్స్ అండ్ డిస్క్రైబ్స్ ఇట్ యాజ్ ఎ మోర్ ప్రాపగండా దాన్ స్టోరీ టెలింగ్. మీ అయ్యని అడుగు ఇది ప్రాపగండానా లేకపోతే యాక్చువలా, ట్రూలీ ఇన్స్పైర్డ్ ఈవెంట్సా అని చెప్తుంది. ఎంత వీళ్ళకు మంట చూడు. కల్చర్ మిక్స్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. దురంధర్ ద రివెంజ్ స్టార్ట్స్ ఆఫ్ స్ట్రగ్లింగ్ ఇన్ టు ఫస్ట్ 30 minutes బట్ దెన్ merely becomes a checklist exploitative violence, bloated and formulaic, shallow characters and excessive run time. చాలా లెంతీ మూవీ అనంట, క్యారెక్టర్లు అంతా బేకార్ అనంట. ఎవరు రాస్తారు? కల్చర్ మిక్స్ రాస్తారు. నాకు నీ కల్చర్ మీదనే డౌట్ ఉన్నది. ఇంత బగబగమంటనా సినిమాలు ఆపుకున్నారు, పెద్ద మూవీస్ ఆపుకున్నారు దురంధర్ బ్లాక్ బస్టర్ని చూసి. ఆస్కార్ అవార్డ్ విన్నర్లు దీని గురించి మాట్లాడినరు, వీళ్ళు మాట్లాడుతున్నారు పెద్దగా. వీడికి ఆగిందా? ఆగలే. రాటన్ టమాటోస్ అని ఒకటి కూడా ఉన్నది, దాని పేరు కూడా కరెక్ట్గా ఉన్నది, రాటన్ టమాటోస్ అని. మురిగిపోయిన టమాటాలతో నువ్వు ఏం చేయగలుగుతావురా మురిగిపోయిన టమాటాలతో? నీ రాతలు మురిగిపోయిన టమాటాలు అని పేరు పెట్టుకొని నీ రాతలు రాస్తున్నావు చూడు, అది మేము పాటించాలి అంటే మేము ఫాలో అవ్వాలి. నేను రాటన్ టమాటోస్ ఏం చెప్తున్నది చూడుండ్రి. ఇది ఒక లార్జ్లీ నెగటివ్ అంట ఈ మూవీ. ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ఉన్నాయంట బాగా దీని మీద. ఏవో 2-3 పాజిటివ్ రివ్యూలు ఉన్నాయంట. మీ అయ్యా తీసుకోపోయింది ఆ 1000 కోట్లకు. నేను ఏమడుగుతున్నా, దానికి అసలు ప్రాపగండా మూవీ అయ్యి అసలు దానికి పాజిటివ్ రివ్యూస్ చాలా తక్కువ ఉంటే ప్రజలు వర్డ్ ఆఫ్ మౌత్ అయ్యి, ఇప్పుడే మా మదన్న రాసిండు నాకు పొద్దున చూడంగానే, 1 కాదు 2 గిరీష్ నేను సినిమా చూస్తూనే ఉన్నా, మళ్ళీ చూస్తూనే ఉంటా, దీని అమ్మ జీవితం నాకు ఆగుతలేదు అని చెప్పి ఏమంటారు మా కెనడాలో ఉన్న మా మదననే రాసిండు, మధురెడ్డి. ఈ మూవీ అనేది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది, ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసింది, భారతీయత ఉలికి పడ్డది, మనసంతా భారత్ అని చెప్పి ఒక ఇమేజ్ అజెండా క్లియర్ కట్గా మనసులలో పెట్టింది.
అది ఏం లేదే, పాజిటివ్ రివ్యూ లేదే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో దురంధర్ 1000 కోట్లు దాటిందా ఫ్రెండ్స్ 7 రోజుల క్లబ్లలో. ఆధారాలు పెడతా ఇప్పుడు ఆధారాలు పెడతా, బగ మండే అందరికీ ఆధారాలు పెడతా. ఆధారాలు ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఇలా 1000 crore మైల్ స్టైన్ దురంధర్ దాటింది. ఎన్ని రోజులలో? 7 రోజుల. పుష్ప 2 తర్వాత ఫాస్టెస్ట్ మూవీ ఏదన్నా ఉన్నది అని అంటే అది దురంధర్. ఇండియాలో సుమారు 745 కోట్లు, బిగ్గెస్ట్ ఫార్ బాలీవుడ్. బాలీవుడ్లోనే బమ్ ఊకనే అనలే, రామ్ గోపాల్ వర్మ, రజనీకాంత్ బాలీవుడ్ కా బాప్ అని చెప్పి ఊకనే అనలే. ఓవర్సీస్ గ్రాస్ రెవెన్యూ తీసుకొని చూస్తే 260 crores, బిగ్గెస్ట్ ఫర్ ఎనీ ఇండియన్ ఫిలిం. సింగిల్ లాంగ్వేజ్ రికార్డ్, హైయెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్ తీసుకొని ఉంటే 587 crores నెట్. పుష్ప 2ను కూడా హిందీ రికార్డుల దగ్గర మనం తీసుకుంటే సర్పాస్ చేసి పడేసింది. 7 day వరల్డ్ వైడ్ రికార్డ్ టోటల్గా తీసుకొని చూస్తే 1007 crores అని చెప్తున్నారు. అంటే బిగ్గెస్ట్ 7 day టోటల్ గ్లోబలీ. 1000 crore క్లబ్లల్లో ఇలా ఇది 10th ఇండియన్ ఫిలిం. ఎలైట్ గ్లోబల్ బాక్స్లా టోటల్ ధమాకా చేసిన ఫిలిం. హిందీ ఫిలిం ర్యాంకింగ్లలో 5th ఫిలిం. పఠాన్లు ఏమైందో మన అందరికీ తెలుసు, కానీ షారుఖ్ ఖాన్ పిఆర్ వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, పిఆర్ ఎట్లా పనిచేస్తుంది మనకు అందరికీ తెలుసు పఠాన్ మూవీ. కానీ పఠాన్, జవాన్, సరే క్రెడిట్ బెనిఫిట్ అవుట్ డౌట్ ఇద్దాం. పఠాన్, జవాన్, దురంధర్ అండ్ దంగల్ ఈ రేస్లలో వెళ్ళిపోయింది. అండ్ అది ఆగే ప్రసక్తి తీసుకుంటలేదు ఎవరు. ఆదిత్య ధర్స్, దురంధర్ పోతూనే ఉన్నది. 1000 crore మైల్ స్టోన్ అగర్ మనం తీసుకొని చూస్తే ఇప్పటికీ 7 రోజులలో ఈ క్రాస్ కలెక్ట్ చేసింది 745 crores, 260 crores, 587 crores. 10th ఇండియన్ ఫిలిం, 7 daysలలో పోయింది 8th ఇండియన్ ఫిలిం అని చెప్పి చెప్తున్నారు. ఇది దురంధర్ యొక్క ట్రాక్ రికార్డ్ కాదు, ఆల్ టైమ్ రికార్డ్. నిన్న నేను జర షేర్ మార్కెట్లలో పైసలు పెడతా. నేను ముందే కండిషన్స్ చెప్తున్నా, మీది మీరు కరెక్ట్గా, నేను మజాక్ చేస్తున్నా ఫస్ట్, కానీ మీరు ఎంక్వైరీ చేసుకొని పెట్టుర్రి. అనవసరంగా మీరు గెలుపుకొక్కుర్రి, నన్ను తిట్టకుర్రి. బర్నాల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. నేను మెడికల్ షాప్లోకి పోయినా, ఒకడికి బాగా కాలుతుండే, నాకు ఫోన్ చేసినోడికి. ఆయనకి కాలుతున్నది కదా, వెనక మొత్తం కాలుతుంది కదా, సరే కొంచెం ఆయనకి ఇబ్బంది అవుతుంది కదా, నా చేయికి తగిలినా వెనక కొంచెం బర్నాలు రాద్దామని చెప్పి గ్లౌజులు వేసుకొని అనుకున్నా. మెడికల్ షాప్కి పోతే స్టాక్ లేదు సార్, దొరుకుతలేదు సార్ బర్నాలు అని అన్నారు. అదేంద్రా ఎందుకు దొరుకుతలేరు అని అంటే, సార్ మీకు తెలియదా సార్, దురంధర్ సినిమా నడుస్తున్నది, పక్కకు మీ కామెంటరీ నడుస్తున్నది, రోజు మెడికల్ షాప్ కూడా అన్నాడు. అట్లా మళ్ళీ నువ్వు స్టాక్ పెట్టుకోవాలి అంటే, స్టాక్ ఎడ దొరుకుతుంటారు, స్టాక్ ప్రైస్ కూడా పెరిగిపోయింది, నీకు స్టాక్ ఎడ పెట్టుకుంటారు వాళ్ళు, బర్నాలు దొరుకుతలేదు. బర్నాలు దొరకదు సార్ మొత్తం భారత్లో అని అన్నారు. ఎందుకు అంటే ఓన్లీ దురంధర్ సినిమాదేనా అని అన్న. కాదు సార్ అని చెప్పి నాకు ఒకటి షేర్ చేసాను. ఏంది తెలుసా, బగ మండుతుంది ఒక్కొక్కడికి. మన వివేక్ అగ్నిహోత్రి ఇంకా భూషణ్ కుమార్ కలిసి ఆపరేషన్ సింధూర్ మీద సినిమా తీస్తారట. ఇంకెట్లుంటుంది ఒక్కొక్కడికి, చిల్లుగా ఉంటుంది కదా, చిల్లుగా. ఇక బర్నాలు ఎట్లా పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కడు, దొరుకుతలేదు బర్నాలు. నేను కూడా ఒకటి తీసి పెట్టిన, కాంగ్రెస్ వీళ్ళందరికీ నాకు తెలిసి మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా కొంచెం పంపిద్దాం మనం బర్నాలు. సీరియస్గా ఆయన నోటకైనా ఒక్కసారి కూడా దురంధర్ మూవీకైనా ఒకటి కూడా ఏం రాలే. అంటే ఆయన మళ్ళీ నంది అవార్డులకి ఇట్లా అందరు ఆయన నడుస్తుంటే మొన్న సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. పాపం మా రేవంత్ రెడ్డి అని ఎవ్వరు పట్టించుకుంటలేరు అని చెప్పారు. అదే అల్లు అర్జున్ గారు మాత్రం పేరు మర్చిపోతే ఆయన మీద ఓ పెద్ద రణరంగమే చేసిరు. మొన్న ఫిలిం నంది అవార్డ్స్ అప్పుడు నడుచుకుంటూ పోతుంటే అసలు ఆయన పట్టించుకుంటలేరు అని చెప్పి ట్రోల్ చేస్తుంటే నేనే కమెంట్ పెట్టిన, మా ముఖ్యమంత్రిని అట్లా కాదు అని చెప్పి నేను కమెంట్ పెట్టిన. ఇప్పుడు ఈ పరిస్థితి చూసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకు ఇక ప్రాపగండా, ఇక ధ్రువరాటిగాడైతే ఇక పాపా ఆడ ఎన్ని వీడియోలు చేస్తాడో, ఇక హిందువులను వ్యతిరేకించుకుంటూ భారత్ మాతాకి జై.